హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. సో మనం ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని డిస్కస్ చేసే ముందు మీరందరూ కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఎందుకోసం అంటే ఇందులో ఉండేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్తో పాటు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్ట్లు అనమాట. మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్కోరింగ్ చేసుకోవడం కోసము ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 25 టెస్టులు కూడా మైండ్స్ అకాడమీ అప్లికేషన్లో అందుబాటులో పెట్టడం జరిగింది. మీరు వీటిని ఉపయోగించుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్లో స్కోర్ని సాధించండి. ఓకే, సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని చూసుకుంటే, దక్షిణ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌక. ఇది కొంచెం మీకు డిఫరెంట్గా అనిపించట్లేదు. ఈ యొక్క హెడ్డింగ్, సౌత్ చైనా సీలో మన భారతదేశం యొక్క యుద్ధ నౌక వెళ్ళిందనమాట. ఎందుకోసం వెళ్ళింది అంటే, తూర్పు లదాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో జూన్ 15 నాడు, జూన్ 15వ తారీఖు నాడు తన బలగాలపైన దాడికి దిగినటువంటి చైనాకు ఒక విస్పష్టమైనటువంటి హెచ్చరిక, అంటే నువ్వు నా జోలికి వస్తే నేను ఎక్కడి దాకా అయినా సరే వెళ్ళడానికి సిద్ధము అని చెప్పేసి హెచ్చరిక చేసేందుకు మన ఇండియా ఒక అనూహ్యమైనటువంటి చర్యను చేపట్టిందనమాట. అదేంటి అంటే, సౌత్ చైనా సీ, ఈ యొక్క రీజియన్లో ఉన్నటువంటి సౌత్ చైనా సీ ఈ ప్రాంతంలోకి మన భారతదేశానికి చెందినటువంటి యుద్ధ నౌకను పంపించడం జరిగింది. నిజానికి సౌత్ చైనా సీ తోటి మనకి ఏ విధమైనటువంటి ఇష్యూస్ లేవు. ఆ విషయం గురించి మనం మొన్ననే డిస్కస్ చేసుకోవడం జరిగింది కరెంట్ అఫైర్స్లో. సో కానీ ఇప్పుడు ఆ పర్టికులర్ ఏరియాకి, ఆ ప్రాంతానికి మన ఇండియా యుద్ధ నౌకను పంపించి, నువ్వు ఏ విధమైనటువంటి చర్యలు అంటే నాకు వ్యతిరేకంగా తీసుకుంటే నేను కూడా నీకు అదే విధంగా సమాధానం చెప్తాను అనేటువంటి ఉద్దేశంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ విధమైనటువంటి చర్యను తీసుకుందనమాట. సో ఈ వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలోకి మన యొక్క అగ్రశ్రేణి యుద్ధ నౌకను పంపించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాంతంలోని సహజ వనరులపైన చైనాతో పాటు దాని యొక్క తీర దేశాలతోటి వివాదం అనేటువంటిది నడుస్తుందిగా చైనాకు. సో వీటన్నింటి నడుమ మన ఇండియా కూడా ఈ విధమైనటువంటి చర్య తీసుకోవడంతో మిగతా తీర దేశాలకు, అంటే సౌత్ చైనా సీ తోటి సంబంధం ఉన్నటువంటి మిగతా తీర దేశాలకు మనం మద్దతునిచ్చినట్టుగా కూడా తెలపడం జరిగినట్టు, అంటే సింబాలిక్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇదే టైంలో అక్కడికి యుద్ధ నౌకను పంపడంతో పాటు అండమాన్కి సమీపంలో ఉన్నటువంటి మలక్కా జలసంధి, మలక్కా స్ట్రేట్ అనమాట, ఈ యొక్క మలక్కా జలసంధి వద్ద కూడా భారీ యుద్ధ నౌకను మోహరించడం జరిగిందనమాట మన ఇండియా. సో ఈ యొక్క మలక్కా స్ట్రేట్ ఇక్కడ వస్తుందంటే చూడండి, ఇక్కడ ఈ మలేషియా అండ్ సింగపూర్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క మలక్కా స్ట్రేట్ నుంచే చైనాకు చెందినటువంటి వాణిజ్య నౌకలు, యుద్ధ నౌకలు ఖచ్చితంగా, అంటే హిందూ మహాసముద్రం ప్రాంతంలోకి ఈ యొక్క పర్టికులర్ రీజన్లోకి రావాలి అంటే ఈ యొక్క మలక్కా స్టేట్ నుంచి వాటికి యాక్సెస్ ఉందన్నమాట. సో ఈ విధంగా యాక్సెస్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి, మలక్కా స్టేట్ నుంచి రావాలి అంటే ఖచ్చితంగా మన అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నుంచి, ఆ సమీప ప్రాంతం నుంచే అవి వెళ్ళాల్సి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మన ఇండియా ఏం చేసింది, అండమాన్కి సమీపంలో ఉన్నటువంటి ఈ మలక్కా స్ట్రేట్ వద్ద కూడా ఈ విధంగా యుద్ధ నౌకల్ని మోహరించడం జరిగిందనమాట. సో ఈ విధంగా పెట్టడంతో ఏమవుతుంది, హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించడానికి చైనా యొక్క వాణిజ్య నౌకలు ఈ మార్గాన్ని ఉపయోగించుకుంటాయని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో ఆ విధంగా అక్కడి నుంచి ప్రవేశిస్తున్నప్పుడు ఏవి వెళ్తున్నాయి, ఎందుకోసం వెళ్తున్నాయి అన్నటువంటి డీటెయిల్ విషయాలు మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆఫ్రికాలోని జిబౌటీలో, ఆఫ్రికా ఖండంలో జిబౌటీ అనేటువంటి ఒక కంట్రీ ఉందన్నమాట. సో ఈ యొక్క తీర ప్రాంతం ఉన్నటువంటి ఈ యొక్క కంట్రీకి దగ్గరలోనే చైనా తన యొక్క నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్ట్రాటజికల్గా. సో అక్కడ ఉండేటువంటి చైనా యొక్క యుద్ధ నౌకల యొక్క కదలికల పైన కూడా మన ఇండియన్ నేవీ దృష్టి పెట్టడం జరిగింది. సో దీంతో ఇటు వెస్టర్న్ పార్ట్లో, అంటే అరేబియా సముద్రము అండ్ కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం ప్రాంతంతో పాటు ఈస్టర్న్ పార్ట్లో, అంటే బే ఆఫ్ బెంగాల్ అండ్ కింద ఉన్నటువంటి హిందూ మహాసముద్రం పైన కంప్లీట్గా పట్టు అనేటువంటిది మనం సాధించడం జరిగింది. సో తద్వారా చైనా ఏమైనా సరే కొంచెం ఓవర్గా యాక్షన్ చేసిందనుకో, ఏదైనా దుస్సాహసానికి కనుక పాల్పడితే తిప్పి కొట్టడానికి మన ఇండియాకు చాలా మంచి అవకాశాలు అనేటువంటివి దీంతో కలగడం జరిగింది. సో ఈ విధంగా చైనా
చైనాకు మన ఇండియన్ గవర్నమెంట్ నివి ద్వారా చెక్ పెట్టడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే జిబౌటి అనేటువంటి కంట్రీ ఏ దేశంలో ఉంది అనేటువంటి మేబీ క్వశ్చన్ రావచ్చు, అండ్ మలక్కా స్టేట్ గురించి క్వశ్చన్ రావచ్చు, మిగతా స్టేట్స్ పైన కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సౌత్ చైనా సీ దగ్గరికి మన ఇండియాకు చెందినటువంటి యుద్ధ నౌకను పంపింది కాబట్టి సౌత్ చైనా సీని ఏ దేశాలు పంచుకుంటున్నాయి, ఐ మీన్ తీరరేఖ ఏ దేశాల్లో ఉందనేటువంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, విశాఖ కళాకారుడైనటువంటి సివి రాజు గారికి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రశంసించడం జరిగిందనమాట. సో సివి రాజు గారికి అండ్ ఏమంటున్నారంటే, మన్ కీ బాత్లో మాట్లాడుతూ మన ప్రధానమంత్రి మోడీ గారు బొమ్మల తయారీలో భారత్ ప్రపంచ హబ్గా అవతరించాలి అని చెప్పేసి మన్ కీ బాత్లో మన ప్రధాని గారు అభిలషించడం, కోరుకోవడం జరిగిందనమాట. అండ్ దాంతోపాటు ఏం చేశారు, కొన్ని ప్రఖ్యాతమైనటువంటి బొమ్మల్ని కూడా వారి తన స్పీచ్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్లోని కొండపల్లి బొమ్మలు, కర్ణాటకకు చెందినటువంటి చెన్నపట్న బొమ్మలు, తమిళనాడులోని తంజావూరు బొమ్మలు, అసోంలోని అసోంలో ఉన్నటువంటి దుబారి కళాకృతులు, అండ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి బొమ్మలు. సో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ఖ్యాతిని గడించి మన భారతదేశానికి స్థానికంగా ఉన్నటువంటి వాటికి ఏ విధమైనటువంటి గిరాకీని పెంచాయి అనేటువంటి విషయాల్ని కూడా మన ప్రధాని గారు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వీటి యొక్క ఎగుమతులు ఇంకా పెరగాలి, సో అవి పెరగడం కోసము నేను ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తాను, సపోర్ట్ చేస్తానని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అండ్ విశాఖపట్నంలోని ఏటికొప్పాల బొమ్మల యొక్క కళాకారుడైనటువంటి సివి రాజు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఏటికొప్పాక బొమ్మల్ని కలపతోటి తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలే ఏటికొప్పాల బొమ్మలు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు వచ్చేసి కొండపల్లి బొమ్మలు. ఓకే, సో ఇక ఏటికొప్పాక బొమ్మల్ని కలపతో తయారు చేయడం జరుగుతుందన్నమాట. వీటికి పదునైనటువంటి కోణాలు, ఈ విధంగా యాంగిల్స్ అనేటువంటివి ఉండకపోవడంతో ఏమవుతుంది, చిన్నపిల్లలు ఆడుకునే టైంలో వాటికి దెబ్బలు తాకేటువంటి, ఇట్లా కోసుకుపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇటువైపు చూసినా కూడా గుండ్రంగా కనిపిస్తాయి. చూసారా ఎంత మంచి చక్కగా ముద్దుగా ఉన్నాయో. సో ఈ విధంగా ఉండడంతో పిల్లలకు దెబ్బలు అనేటువంటివి తాకవు, చాలా చక్కగా వాళ్ళు ఆడుకోవచ్చు అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. అండ్ సివి రాజు గారు తమ గ్రామ కళాకారులతో కలిసి ఈ ఏటికొప్పాక బొమ్మల యొక్క తయారీ ఉద్యమాన్ని చేపట్టినటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు చాలా చక్కగా స్థానికంగా ఉన్నటువంటి కళల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, దీన్ని తర్వాతి తరాల వారికి కూడా తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ప్రశంసిస్తూ ఈ స్థానిక బొమ్మల్ని ప్రోత్సహించడానికి ఇదే చాలా చక్కటి తరుణం. కాబట్టి అంకుర సంస్థలు అండ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మీరందరూ కూడాను వీటిని మన దేశంలో తయారు చేయడానికి నడుం బిగించాలి. సో దీనిలో ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాలి అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగిందనమాట. నోటని పెట్టాను చూడండి, ఏటికొప్పాక బొమ్మలకు GI ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రావడం జరిగింది. ఎప్పుడు 2017లో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే మన ప్రధానమంత్రి గారు కూడా మెన్షన్ చేశారు అంటే వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా పుట్టినరోజులు కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో ఆ టైంలో మనం ఏమైనా గిఫ్ట్స్ ఇస్తే కనుక ఇట్లాంటి వాటిని స్థానికంగా ఉన్నటువంటి ఇలాంటి బొమ్మల్ని, ఇట్లాంటి గిఫ్ట్స్ని కనుక చేస్తే మనము ఇటు వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అండ్ మన యొక్క కళల్ని కూడా కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం అనమాట. అయితే ఇక్కడ మనం కొన్ని బొమ్మలు చూద్దాం. ఇవి చిన్నపట్న బొమ్మలు ఎక్కడండి, కర్ణాటక. సో కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటివే ఈ చిన్నపట్న బొమ్మలు. చూడండి ఇవి కూడా సేమ్, అంటే కొంచెం సిమిలర్గా ఉన్నాయి, ఏటికొప్పాక బొమ్మలకు కొంచెం సిమిలర్గా ఉంటాయి ఈ చిన్నపట్న బొమ్మలు. అండ్ ఇవి వారణాసి బొమ్మలు, ఎంత బాగుంది చూసారా, ఏనుగు యొక్క అంబారీ చేస్తున్నటువంటి వారనమాట. సో ఆ బొమ్మ ఇది వారణాసి బొమ్మలు. నెక్స్ట్ ఇక్కడ తంజావూరు బొమ్మలు, ఇంత చాలా చక్కగా ముద్దుగా ఉన్నాయి కదా. సో ఇవి తంజావూరు బొమ్మలు అనమాట. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి, అదేంటి అంటే మన మోడీ గారు ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి బొమ్మలతో పాటు మరికొన్నింటిని కూడా మెన్షన్ చేశారు. ఏంటి అంటే
కుక్కల్ని. సో కుక్క పిల్లల్ని కూడా మనం పెంచుకుంటాము అని చెప్పి, అంటే చాలామంది పెంచుకుంటూ ఉంటారు కదా. సో ఎవరు చూసినా కూడా జర్మన్ షెపర్డ్ అని, తర్వాత మిగతా ఏవో ఫారెన్కి చెందినటువంటి కుక్కల పేర్లు మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఇక్కడనే వాటి బ్రీడ్స్ని పెంచుతూ ఉంటారు. కానీ మన దేశంలో కూడా, అంటే మన ఇండియన్ బ్రీడ్కి చెందినటువంటి కుక్కలు కూడా చాలా ఉన్నాయి. సో దానిలో చాలా చక్కనైనటువంటి గుణాలు, అంటే యజమానికి రక్షణతో పాటు చూడడానికి అందంగా ఉన్నటువంటి కుక్కలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. సో వాటిని మీరు పెంచుకోండి, వాటిని కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగిందనమాట. దానిలో కొన్నిటి మెన్షన్ చేశారనమాట. అవి ఏమిటి అంటే ముధోల్ హౌండ్ అండ్ హిమాచలీ హౌండ్లను వాళ్ళు పెంచుకోండి అని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు సలహా ఇవ్వడం జరిగింది. అండ్ ఆగస్టు 15 నాడు చీఫ్ ఆర్మీ స్టాఫ్ కమాండేషన్ కార్డ్ పురస్కారం పొందినటువంటి ఆర్మీ డాగ్స్ అయినటువంటి సోఫీ, విదా, వీటిని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు. అండ్ అమర్నాథ్ యాత్ర మార్గంలో దుండగులు పెట్టినటువంటి పేలుడు పదార్థాలను బలరాం అనేటువంటి ఒక శునకం గుర్తించిందనమాట. సో గుర్తించి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత సో ఈ విధంగా ఒక శునకము ఈ విధంగా దుండగులు పెట్టినటువంటి పేలుడు పదార్థాలను గుర్తించడంతో చాలామంది ప్రాణాలని కాపాడినటువంటి గుర్తింపు అది పొందడం జరిగింది. అయితే ఇక్కడ మీకు కొన్ని కుక్కల యొక్క ఫొటోస్ ఇచ్చాను, వాటి యొక్క స్పెషాలిటీ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మన ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర్ అని చెప్పేసి అంటున్నారు కదా. సో దాంట్లో భాగంగా మన్ కీ బాత్లో వీరు స్పెషల్గా వీటి గురించి మెన్షన్ చేశారు. కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి కొన్ని కుక్క జాతులు ఉన్నాయన్నమాట. సో ఇండియన్ బ్రీడ్స్ వారి గురించి తెలుసుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముధోల్ హౌండ్. ఏంటి ముధోల్ హౌండ్? ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుందన్నమాట ఈ యొక్క జాతి కుక్కలు. ఇవి ఏంటంటే వేటలో చాలా చక్కటి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ కుక్క ఫోటో ఉంది కదా, ఇదే ముధోల్ హౌండ్ అనేటువంటి కుక్క అనమాట. నెక్స్ట్ హిమాచలీ హౌండ్. పేరులోనే ఉంది చూడండి, హిమాచలీ హౌండ్ అంటే ఇది హిమాలయ ప్రాంతాల్లో పెరిగేటువంటి కుక్కలు అనమాట. సో ఇవి ఏంటంటే ప్రొటెక్షన్ ఇవ్వడంలో, రక్షణను కల్పించడంలో అండ్ దాంతోపాటు చక్కటి తెలివిని కూడా ఇవి ప్రదర్శిస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క హిమాచలీ హౌండ్ ఇవి చూడడానికి చాలా గంభీరంగా, జస్ట్ లైక్ కొంచెం సింహంలా కనిపిస్తుంది కదా మనకు. సో బాబు సింహం లాంటి కుక్క నేను అని చెప్పేసి అన్నట్టుగా చూస్తుంది చూడండి అది. సో వీటిని ఏంటంటే స్థానికంగా గడ్డి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడ హిమాలయన్ రీజియన్లో గడ్డి అనేటువంటి పేరుతోటి ఈ కుక్కల్ని పిలవడం జరుగుతుందన్నమాట. గడ్డి అంటే ఏంటి అంటే ఉర్దూ భాషలో షెపర్డ్, జర్మన్ షెపర్డ్ టైప్లో ఇది మన ఇండియన్ షెపర్డ్ అనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ హిమాచలీ హౌండ్. అండ్ వీటితో పాటు మరికొన్ని కుక్కల్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అవేంటి అంటే కన్ని మరియు చిప్పీ పరాయి. యాక్చువల్గా ఈ రెండు పేర్లు కూడా ఒకే కుక్కకు చెందినటువంటి పేర్లు అనమాట. సో ఇవి తమిళనాడుకు చెందినటువంటి ఒక కుక్కకు చెందినటువంటి పేర్లు కన్ని అండ్ చిప్పిపరాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్లో ఉన్నటువంటి కుక్కలే ఆ కన్ని మరియు చిప్పిపరాయి కుక్కలు అనమాట. సో ఇవి కూడా వేటలో చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది కదా. సో దాని కింద వీటి సంరక్షణకు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం తీసుకుంటుంది. సో అంత స్పెషల్ అనమాట ఈ యొక్క కుక్కలు. అయితే కన్ని అంటే ఏంటో తెలుసా? తమిళ భాషలో కన్ని అంటే ప్యూర్, అంటే చాలా స్వచ్ఛమైనటువంటివి అని చెప్పేసి అర్థం అనమాట. అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూపిస్తాయి. ఎట్ ద సేమ్ టైం టార్గెట్ కనుక ఫిక్స్ అయిందనుకోండి ఇంకా వాడికి దివిడే. ఓకే, నెక్స్ట్ రాజపాలయం. ఏంటి రాజపాలయం బ్రీడ్ అంటే ఇది కూడా తమిళనాడులో మాత్రమే, ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను, కేవలం తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేటువంటి ఈ రాజపాలయం కుక్కలు మంచి వేట కుక్కలుగా పేర్కొంటారనమాట. అయితే 1799 to 1805 మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ తమిళనాడులోని పాలీగర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు జరిగినటువంటి ఈ పాలీగర్ వార్లో అక్కడి ప్రజలు ఈ కుక్కల యొక్క సహాయంతో ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి వీటిని పాలీగర్ డాగ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కేవలం తమిళనాడులో మాత్రమే కనిపిస్తుంటాయి. ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో, తమిళనాడు మొత్తం కాదు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి ఈ యొక్క కుక్కలు అనమాట. నెక్స్ట్
కొంబాయి. కొంబాయి అనేటువంటి బ్రీడ్ ఇది కూడా తమిళనాడుకే చెందినటువంటి కుక్క అనమాట ఇది. సో ఈ యొక్క కొంబాయి కుక్కలు రాజపాలయం కుక్కల కంటే కూడా ఎత్తులో కొంచెం హైట్లో తక్కువగా ఉంటాయి. కానీ వీటి యొక్క తెలివితేటలు మాత్రం బాబు అంతే ఇంకా. సో ఈ వేటలో మాత్రం హంటింగ్ చేయడంలో చాలా అంటే చాలా యాక్టివ్గా చురుకుగా ఉంటాయి. ముఖ్యంగా మన సిఆర్పిఎఫ్ దళాలు మన దేశ సంరక్షణలో భాగంగా ఈ కుక్కలకి, ఈ యొక్క కొంబాయి జాతి కుక్కలకే మంచి ట్రైనింగ్ ఇచ్చి మన దేశ సంరక్షణకు ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా చూసుకోండి, నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ చెస్ ఒలింపియాడ్లో మన ఇండియాకు పసిడి అనేది రావడం జరిగింది. ఏంటి చెస్ ఒలింపియాడ్ అంటే మనం నేను డిస్కస్ చేసుకున్నాం కదా కరెంట్ అఫైర్స్లో. ఫస్ట్ టైం మన ఇండియా ఫైనల్స్కి చేరింది చెస్ ఒలింపియాడ్లో అని. కానీ ఇప్పుడు గోల్డ్ మెడల్ని కూడా సాధించడం జరిగింది. అయితే 1924లో ప్యారిస్లో మొదలైనటువంటి చెస్ ఒలింపియాడ్ చరిత్రలో మన ఇండియా కేవలం ఒకసారి 2014లో కాంస్య పథకాన్ని గెలవటం అనేది జరిగిందనమాట. సో ఇప్పటి వరకు ఫైనల్స్ ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఫస్ట్ టైం ఫైనల్స్కి వచ్చింది, మన గోల్డ్ అనేది కొట్టేయడం జరిగిందనమాట. కానీ ఇప్పుడు ఏకంగా పసిడి పథకాన్ని, గోల్డ్ మెడల్ని మన ఇండియా సాధించడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ఇప్పుడు 1924 నుంచి ఈ యొక్క ఈవెంట్స్ జరుగుతూ ఉండగా ఫస్ట్ టైం దీన్ని ఆన్లైన్లో నిర్వహించారు. ఎందుకోసం మన అందరికీ తెలిసిందే, కరోనా వల్ల అనమాట. సో కరోనా వల్ల ఆన్లైన్లో నిర్వహించినటువంటి ఈ టోర్నీలో ఫైనల్ మ్యాచ్లో రష్యా లాంటి బలమైనటువంటి జట్టును ఎదుర్కొని ఉమ్మడి ఛాంపియన్గా, సో రష్యాతో పాటు మన ఇండియా కూడా ఛాంపియన్గా నిలవడం అనేది జరిగిందనమాట. ఎందుకోసము అంటే యాక్చువల్గా ఫస్ట్ ఇండియా ఓడిపోయింది ఈ యొక్క మ్యాచ్లో, ఫైనల్ మ్యాచ్లో. కానీ ఆటలో ఈ యొక్క గేమ్లో మన ప్లేయర్స్ దివ్య, నిహిల్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఇండియా గెలవబోతుంది అనేటువంటి టైంలో మన ఇండియా ఓడిపోయిందన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. నెట్ సరిగా పనిచేయకపోవడం, మనం స్టెప్స్ వేసినప్పటికీ కూడాను ఆ స్టెప్స్ అనేటువంటివి వారికి చేరి వీరు పలానా స్టెప్ మూవ్ చేశారనేటువంటి విషయం తెలిసేలోపు ఆపోజిట్గా ఉన్నటువంటి రష్యా టీము వేరొక స్టెప్ని మూవ్ చేయడంతో వాళ్ళు ఏమనుకున్నారంటే మన ఇండియన్ ప్లేయర్స్ చాలా తప్పుగా స్టెప్ వేశారని చెప్పేసి అనుకోవడం జరిగిందనమాట. కానీ ఈ యొక్క సాంకేతిక అంతరాయము, టెక్నికల్ ప్రాబ్లమ్ని మనం మెన్షన్ చేయడంతో ఎవరు మెన్షన్ చేశారు అంటే మన టీంకి లీడ్ చేస్తున్నటువంటి విదిత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత జట్టు ఫిడే అంటే ఏంటంటే ప్రపంచ చెస్ సమాఖ్యను ఫిడే అంటారనమాట. సో ఈ యొక్క ఫిడేకి అప్పీల్ చేయడంతో పరిస్థితిని సమీక్షించినటువంటి ప్రపంచ చెస్ సమాఖ్య భారత్ రష్యాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించడం జరిగిందనమాట. సో ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు అంటే ఖచ్చితంగా ఇండియా కరెక్ట్గానే తన యొక్క స్టెప్స్ని మూవ్ చేసింది. ఒకవేళ అది అలా ప్రాపర్గా మూవ్ చేసి ఉంటే ఇండియా గెలిచేదే అనేటువంటి ఉద్దేశంతో అటు రష్యాను ఇటు ఇండియాను రెండింటిని కూడాను ఉమ్మడి విజేతలుగా ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ చెస్ ఒలింపియాడ్లో ఇండివిజువల్గా కాకుండా జట్టుగా గేమ్ ఆడడం అనేటువంటి జరుగుతుందనమాట. సో మన యొక్క భారత జట్టులో ఎవరెవరు ఉన్నారంటే పురుషుల విభాగంలో కెప్టెన్ విదిత్ కంప్లీట్గా ఇండియన్ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. కెప్టెన్ విదిత్ అండ్ ఆనంద్ హరికృష్ణ వీళ్ళు పురుషుల జట్టులో ఉంటే, మహిళల యొక్క జట్టులో హంపి, హారిక, భక్తి వీరు ముగ్గురున్నారు. అండ్ జూనియర్ విభాగం ఉంటుంది. ఈ జూనియర్ విభాగంలో నిహల్ సరీన్, ప్రజ్ఞానంద, దివ్య వీళ్ళందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావడం జరిగింది. 9 మంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ గాయస్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి గొర్రెగా టెక్సెల్ జాతికి చెందినటువంటి డబుల్ డైమండ్ అనేటువంటి గొర్రె నిలవడం జరిగింది. ఇక్కడ పక్కన మీకు ఇమేజ్లో ఇచ్చాను చూడండి. ఈ డబుల్ డైమండ్ చాలా ఖరీదైనటువంటి గొర్రె అనమాట. ఎంత ఖరీదో తెలుసా? ఏకంగా 3.5 కోట్ల రూపాయలకు అమ్ముడైంది ఈ యొక్క గొర్రె. ఇది స్కాట్లాండ్లోని లానార్క్లో జరిగినటువంటి పశువుల మేళాలో ఏకంగా 3.5 కోట్లకు అమ్ముడుపోవడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే దీని యొక్క మాంసం చాలా రుచికరంగా ఉండడంతో పాటు వీటి ఉన్నికి చాలా డిమాండ్ ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క రేర్ బ్రీడ్ అయినటువంటి టెక్సెల్ జాతికి చెందినటువంటి ఈ డబుల్ డైమండ్ అనేటువంటి గొర్రె అమ్ముడుపోవడం జరిగింది. అంత కాస్ట్ ఎంత? 3.5 crores. ఓకే, నెక్స్ట్
అమెరికాలో ఉన్నటువంటి గెయిన్స్విల్లో ఉన్నటువంటి ఒక సరస్సులో దొరికినటువంటి ఈ సువాని అలిగేటర్ స్నాపింగ్ టర్టిల్ అంటే తాబేలు. టర్టిల్ అంటే తాబేలే కదా. సో ఈ యొక్క సువాని అలిగేటర్ స్నాపింగ్ టర్టిల్ ఇక్కడ పక్కన ఇమేజ్లో ఉంది చూడండి. చూడడానికి ఎంత భయంకరంగా ఉంది కదా. సేమ్ ఏంటి మన రాక్షస బలులో డైనోసారసెస్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో కనిపిస్తుంది. కానీ ఇది చాలా చక్కటి తాబేలండి పాపము. అయితే ఈ యొక్క సువాని అలిగేటర్ స్నాపింగ్ టర్టిల్ ఇట్లాంటి జాతి తాబేలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో అంత తక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క తాబేలు అమెరికాలోని గెయిన్స్విల్లో ఉన్నటువంటి ఒక సరస్సులో కనిపించడం జరిగింది. సో ఆ విధంగా కనిపించగానే దీన్ని తీసుకొచ్చి కన్జర్వేషన్ అంటే సంరక్షణ చర్యలు చేపట్టడం అనేటువంటిది చేస్తున్నారనమాట యూజెస్లో. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. నెక్స్ట్, స్కిల్ యూనివర్సిటీ ఎట్ అసోమ్. నైపుణ్యానికి చెందినటువంటి యూనివర్సిటీని ఈశాన్య రాష్ట్రాలలో మొదటిసారిగా ఇక్కడ అసోంలో ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, మై ప్లేట్ ఫర్ ద డే అని చెప్పేసి అంటున్నారు. ఎవరు అంటే మన యొక్క ICMR చెప్పిందనమాట. ఏమని అంటే, బాబు ఈరోజు నా పళ్ళెంలో అంటే మనం తినేటప్పుడు ఈరోజు ప్లేట్లో ఏం పెట్టుకొని తింటున్నాము అనేటువంటి దాన్ని ఉద్దేశిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలను పౌష్టికాహార మాసోత్సవంగా పౌష్టికాహార మాసంగా జరుపుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు నా పళ్ళెంలో మై ప్లేట్ ఫర్ ద డే అనేటువంటి పేరుతోటి ప్రజలు ఏ ఆహారాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అనేటువంటి, అదేవిధంగా ఎంత ఫుడ్ తీసుకుంటే ఎన్ని క్యాలరీల శక్తి వస్తుంది అనేటువంటి వివరాల్ని ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించడం జరిగిందనమాట. అది ఇక్కడ ఇచ్చాను మీకు చూడండి. ఇక్కడ ఇమేజ్లో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, పాలు, పెరుగు, కూరగాయలు, పండ్లు, ఎండు ఫలాలు, విత్తనాలు అండ్ కొవ్వు, నూనెలు, వీటిని ప్రతిరోజు మనం ఎంత మొత్తంలో ఆహారంగా తీసుకుంటే ఎన్ని క్యాలరీలు వస్తాయి, ప్రతిరోజు వచ్చేటువంటి క్యాలరీలని, రోజుకు వచ్చేటువంటి ప్రోటీన్స్ ఎన్ని గ్రాములలో అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. సో మై ప్లేట్ ఫర్ ద డే టు ప్రివెంట్ హిడెన్ హంగర్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డిసీజెస్. సో రోగాల నుంచి రక్షణ పొందడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మనం ఏమేమి తీసుకోవాలో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఫ్రమ్ ICMR. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ అనమాట. మీకు ఈ టాపిక్స్ యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క PDF ఫైల్స్ కావాలి అనుకుంటే మీరు మైండ్స్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్లో అందులో ఉండేటువంటి PDF ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అవ్వండి. ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందుతూ ఉండవచ్చు. అండ్ వీటితో పాటు మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మైండ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్, మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో పెట్టేటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.